ఉత్తరాంధ్ర మీద వైసీపీ అధినేత సీరియస్ గానే కాన్సంట్రేషన్ చేసినట్టే కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో రెండో విడత పర్యటిస్తున్న జగన్ ఉత్తరాంధ్రలో మేమంతా సంసిద్ధమంటూ నినదిస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గతంలో 5 రోజుల పాటు జగన్ ఉత్తరాంధ్రలో మకాం వేశారు. ఉత్తరాంధ్ర పార్టీలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీక్గా ఉన్న చోట నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కొత్త వారిని చేర్చుకున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అభివృద్ధిని సభలలో జనాలకు చెప్పారు. విశాఖ నుంచే పాలిస్తామని కూడా చెప్పారు. 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి పట్టం కట్టిన ఉత్తరాంధ్ర ఈసారి ఎవరికి ఓటేస్తుంది? ఈసారి రాజకీయాన్ని ఉత్తరాంధ్ర ఏ మలుపు తిప్పుతుంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ద్వారా తెలుసుకుందాం. ఉత్తరాంధ్రకు సంబంధించి సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారని అయితే తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో సుమారు గంట నుంచి అయితే సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా స్పీకర్ తమ్మినేని సీతారాం తదితర నేతలందరూ పాల్గొన్నారు. అదేవిధంగా 3 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన నేతలు, నియోజకవర్గంలోని అభ్యర్థులు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారని చెప్పుకోవచ్చు. గతంలో మాదిరిగా 2019లో వచ్చిన రిజల్ట్ కన్నా మించిన రిజల్ట్ ఇక్కడ రావాలని అయితే జగన్ వారికి సూచిస్తున్నట్టు తెలుస్తుంది. 2019లో శ్రీకాకుళం సంబంధించి 10 సీట్లకు గాను 9 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే విజయనగరంలో స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. ఒక్క సీటు కూడా టీడీపీకి రాలేదు. అలాగే విశాఖలో అయితే 4 సీట్లను మాత్రమే, కేవలం 4 సీట్లు మాత్రమే టీడీపీ స్వాధీనం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రిజల్ట్స్ కి మించి ఇప్పుడు ఖచ్చితంగా మనం స్వీప్ చేయాలి ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం అని చెప్పి సీఎం వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా విశాఖనే పరిపాలనా రాజధానిగా చేస్తారంటూ మేనిఫెస్టో ప్రకటించిన సమయంలో సీఎం జగన్ ప్రకటించారు. ఈ అడుగులు ఖచ్చితంగా పడతాయని అయితే సీఎం జగన్ వారితో చెప్పి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్తున్నారు. అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏదైతే చేశామో, వర్ధానం హాస్పిటల్స్ అవ్వచ్చు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అవ్వచ్చు, అదేవిధంగా పోర్ట్లు అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్స్ అవ్వచ్చు, ఏ అభివృద్ధి చేశామో అదంతా కూడా ప్రజలకు తీసుకెళ్లాలని. అదేవిధంగా విశాఖ జిల్లా చూసుకుంటే ఇన్ఫోసిస్ అవ్వచ్చు, లేదా కంపెనీలు అవ్వచ్చు, డైకెన్ కంపెనీ అవ్వచ్చు, ఏసీ సంబంధించి లాయిడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నీ శ్రీ సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రజలకు తీసుకెళ్తే మరింత రెట్టించిన ఓట్లు అనేది మనకు వస్తుందని అయితే దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా సమస్యలు ఏదైనా నేరుగా తమకి చెప్పాలి, చెప్పిన తర్వాత వారికి హామీ ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తామని చెప్పి అదంతా కూడా నేను చూసుకుంటానని సీఎం అయితే నాయకులకి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ సమస్య ప్రజలు తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా తీర్చే విధంగానే వైసీపీ ప్రభుత్వం ఉంటుందనే నిర్ణయంతో ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేయాలంటూ సీఎం జగన్ అయితే నాయకులకి వివరించినట్లుగా మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ ప్రకాష్ తోటి శంకర్, ఉత్తరాంధ్ర. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీకి